కేసీఆర్ కేటీఆర్లకు సవాల్ విసిరారు టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్. పెట్టుబడులపై ఎప్పుడైనా ఎక్కడైనా చర్చకు సిద్ధం అన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనలోనే 1,78,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. కాంగ్రెస్ వల్లే పెట్టుబడులు వస్తాయని మరోసారి రుజువైందన్నారు. రైజింగ్ 2050 నినాదం గేమ్ చేంజర్ గా మారిందన్నారు మహేష్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్ హయాంలో ఎప్పుడైనా ఇన్ని పెట్టుబడులు వచ్చాయా అని ప్రశ్నించారు. ఘనమైన పాలన చేశామని చెప్పుకునే కేసీఆర్ కేటీఆర్ నేను ఇవాళ ప్రజల ద్వారా మీ ద్వారా మీకు సవాల్ విసురుతా ఉన్నాను. మీరు ఎక్కడికంటే అక్కడికి ఎప్పుడంటే అప్పుడు చర్చకు సిద్ధము. మీరు 5 ఏళ్ళ తెచ్చిన విదేశీ పెట్టుబడులు 25,750 కోట్లయితే మేము కేవలం 2 ఏళ్లలో పోయిన సంవత్సరం 40,232 కోట్లు ఆల్రెడీ 18 సంవత్సరాలు గ్రౌండ్ అయినాయి. ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో 1,78,950 కోట్లు వ్యత్యాసం ఒక్కసారి ప్రజలు గ్రహించుకోవాలి. సంవత్సరం కాల కాంగ్రెస్ పాలనలోనే శుభ సూచికలు ఘనంగా వస్తున్నటువంటి సందర్భం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు, అధికారులు చేసినటువంటి దావోస్ పర్యటన తెలంగాణకు ఒక ధమాకాగా చెప్పుకోవచ్చు. పెట్టుబడుల కేరాఫ్గా తెలంగాణ రాష్ట్రం మారింది అంటే ఇవాళ దావోస్లో జరిగినటువంటి ఒప్పందాల్లో మనకు వస్తున్నటువంటి దాదాపు 1,78,950 కోట్లు రాష్ట్రానికి పెట్టుబడులుగా వస్తున్నాయంటే ఇది తెలంగాణలో ఒక చరిత్ర. పెట్టుబడులు రావాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైనటువంటి విషయం దావోస్ వేదికగా మరొకసారి రుజువైనటువంటి సందర్భం.